పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్పై ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పోరుబాట పట్టింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అత్యవసర సమావేశమైంది. అయితే గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3 నుండి వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, చెప్పండి. ఇటైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో అయితే సర్కారు విఫలమైంది అన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య మరొకసారి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య మరొకసారి అత్యవసర సమావేశమైంది. గచ్చిబౌలిలో ఇప్పటికి కాసేపటి క్రితమే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు కావచ్చు, ఇటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీలకు సంబంధించి నవంబర్ 3 నుంచి కూడా నిరవధిక బంద్ చేస్తున్నప్పుడు ఇప్పటికే ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి సమ్మె నోటీస్ కూడా అందజేశారు. ఇక సెప్టెంబర్ 14 నాడు ఇదే అత్యవసర భేటీ అయ్యారు. దాదాపు 10,000 కోట్ల సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావాలి, దానికి సంబంధించి అత్యవసర భేటీ అయ్యారు. సెప్టెంబర్ 15న కూడా అటు బంద్ కూడా నిరవధిక బంద్ కూడా కొనసాగింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. వారిని కాలేజీ యజమానులన్నీ కూడా ప్రైవేట్ కాలేజీల యజమానులను ప్రజాభవన్లో చర్చలకు పిలిచింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సమక్షంలో చర్చలు జరిగాయి. దసరాకి 300 కోట్లు, దీపావళికి మరొక దసరాకి 600 కోట్లు, దీపావళికి మరొక 600 కోట్లు విడుదల చేస్తామని మాట ఇచ్చారు. అయితే దసరా కేవలం 200 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక దీపావళికి ఇస్తామన్న అమౌంట్ ₹1 కూడా విడుదల చేయలేదు. దీంతో కాలేజీ యాజమాన్యాలను కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం దాదాపు 900 కోట్ల సంబంధించి పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి. ₹1 కూడా చెల్లించలేదని కూడా రాష్ట్ర సర్కార్పై కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 900 కోట్లు విడుదల చేయాలి, నవంబర్ 1 దీనికి డెడ్లైన్గా పెట్టారు. తమకు కాలేజీలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇటు సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు, కాలేజీలకు సంబంధించి కొన్ని కాలేజీలకు సంబంధించి ఇటు రెంట్లు కూడా చెల్లించే పరిస్థితి లేదు. ఎన్నో అప్పులు చేసి కూడా కాలేజీలు నడుపుతున్నాం. ప్రభుత్వము తమ మీద దయ కూడా చూపట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద అంటిపెట్టుకుని కూడా ఇటు విద్యారంగ సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం చొరవ చూపట్లేదని కూడా ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నవంబర్ 1 లోపు చెల్లించకపోతే మాత్రం నవంబర్ 3 నుంచి అటు అన్ని వృత్తి విద్యా కళాశాలలు కావచ్చు, డిగ్రీ, పీజీ కళాశాలలన్నీ కూడా బంద్ చేస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక కేవలం మేము అడుగుతుంది 10,000 కోట్లలో 900 కోట్లు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అడుగుతున్నాము. తర్వాత దశల వారీగా మిగతా బకాయిలు చెల్లించాలని కూడా ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం కాబట్టి అవి తర్వాత చెల్లించవచ్చు. కానీ తామకు 900 కోట్లు మాత్రమే ఇమీడియట్గా చెల్లించాలని కూడా కాలేజీల యాజమాన్యాలను కూడా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. మొత్తానికి ₹1 దసరాకి ఇస్తామన్న దానిలో అమౌంట్ కావచ్చు, ఇటు దీపావళికి ఇస్తామన్న అమౌంట్లకు సంబంధించి కూడా ₹1 కూడా చెల్లించలేకపోవడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా కాలేజీ యజమానులను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఇటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిరవధిక బంద్కు సంబంధించి మరిన్ని విషయాలు ఉన్నత విద్యా సంస్థ సమాఖ్యల ప్రతినిధులు కూడా వివరించనున్నారు. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.